సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మల్లెచెట్టు చౌరస్తాలో ఏబీవీపీ నాయకులు ధర్నా చేశారు. గురువారం రాత్రి ఏబీవీపీ జిల్లా కన్వీనర్ సావుల ఆదిత్యపై దాడి చేసిన దుండగులను పట్టుకుని కఠినాతి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కమ్యూనిస్టుల దిష్టిబొమ్మను దహనం చేశారు. ఏబీవీపీ జిల్లా కన్వీనర్ సావుల ఆదిత్యపై గుర్తు తెలియని దుండగులు దాడి చేసి గాయపరచడాన్ని ఏబీవీపీ నాయకులు ఖండించారు. దీనికి నిరసనగా హుస్నాబాద్లోని విద్యా సంస్థలను బంద్కు చేసినట్లు తెలిపారు. ఆపరేషన్ కగార్కు మద్దతుగా ఆదిత్య 2 రోజుల క్రితం హుస్నాబాద్లో ర్యాలీ నిర్వహించారని, దాన్ని మనసులో పెట్టుకుని కమ్యూనిస్టు భావజాలాలున్న వ్యక్తులే ఆదిత్యపై దాడి చేశారని ఏబీవీపీ నాయకులు ఆరోపించారు. ఆదిత్యపై దాడి చేసిన దుండగులను వెంటనే శిక్షించాలి, అరెస్టు చేయాలి. కూడా మాట్లాడడం లేదు. వెంటనే ఆదిత్యపై దాడి చేసిన దుండగులను వెంటనే శిక్షించాలి. ఎట్లా తింటారు చూడండి, ఈ ఖాళీన కొట్టా అని చెప్పేసి ఆ యొక్క సావుల ఆదిత్య అనే కార్యకర్తని చూడడం జరిగింది. అని ఇప్పుడు ప్రస్తుతము హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నాడు. ఏమైంది? కమ్యూనిస్టులు వచ్చేలారా మీరు శాంతి చర్చలు కావాలంటారు, అడవులకి వెళ్ళి సమాజంలోకి రానంటారు. ఇప్పుడు మీరు శాంతి చర్చలు చేయాలని చెప్పేసి మీరు ఈ దాడికి పాల్పడతారా అని చెప్పేసి అగ్రవర్తి విద్యార్థి పరిషత్ తరపున డిమాండ్ చేస్తా ఉన్నాము. మీరు ఎక్కడున్నా కానీ కమ్యూనిస్టులు వచ్చేలారా, మీరు ఎక్కడున్నా